శ్రీ మండల బుద్ధప్రసాద్ గారికి ఆకాశం ఎత్తికి ఎదిగిన మనిషి, ఆకాశం ఎత్తికి ఎదిగిన వాడు ఈ ప్రపంచ స్థాయిలోనే లేదు. వేల మీద లెక్క పెట్టవచ్చు. మనం మహానటులు, గొప్ప నటులు, మంచి నటులు, అద్భుత నటులు ఇన్ని రకాలుగా మనం విభజించుకుంటే మహానటులు వేల మీద లెక్క పెట్టవచ్చు. ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి వీళ్ళు ముందు పోవలకు వస్తారని నేను అనుకుంటాను. ఆ తర్వాత అందరూ గొప్ప నటులు. సహృదయ బాగున్న ఈ మురళీమోహన్ గారు ఒక మానవతావాది. ఆయన సినిమాలు చూడడం వారు అందరితో కూడా మమేకమై ఆయన సహృదయం, వినమ్రులు, అంత చక్కని సహృదయంతో ఉన్నవారు మనం తక్కువ చూస్తాం. నిజంగా ఎన్నో ఉంటాయి. మార్గదర్శనంగా చేశారు ఆయన. వివిధ కోణాలు ఉన్నాయి ఆయనలో. మనకు మానవతావాదిగా ఎందుకని తెలుసు, ఒక పారిశ్రామికవేత్తగా తెలుసు. రియల్ ఎస్టేట్ రంగంలో విజృంభించారు. ఎప్పుడు పాప సోమనంలో బాబు గారి మాట, ఆయన మాటకి నేను పైకి వచ్చామని చెప్పుకుంటారు. ఉన్నట్టుగా చెప్పే మనిషి ఏ వేషజాలు లేకుండా ఉండేది ఆయన మాత్రమే నేను అనుకుంటాను. సినిమా రంగంలో ఉండొచ్చు, ఇంకా కొద్దిమందిలో ఆయన ఒక ప్రథమంగా నిలుస్తారు. అలాంటి మనిషి ఇంతవరకే కదా ఈ సేవ. దేవుడు 1,000 మందికి అనాథలో మరి పేదవారిని చేరదీసి 1వ తరగతి నుంచి వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన దాఖలాలు ఉన్నాయి. అంతవరకు చదువు ఎన్నో ఏళ్ళగా చెప్పిస్తున్నారు. ఎగురు కప్పి నిపుణులుగా ఏమి చాలా ఉన్నాయి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 1,000 మందిని పైకి తీసుకొచ్చి మళ్ళీ అదే కంటిన్యూగా అలాగే పేదవారిని చేరదీసి అంతంత చదువులు చెప్పించి ఒక మహాదాతగా నేను అనుకుంటాను. అది ఎంతమంది ఉంటుంది సంపాదించిన వాళ్ళకి ఆ మనసు. అలాంటి మగవాళ్ళు మురళీమోహన్ గారు. ఈ రామారావు గారు 23లో వెంకటరామమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు నిమ్మకూరులో పుట్టి ఒక నిజంగా ఒక ఆకాశంకి ఎత్తు ఎదిగిన నటరత్న. ఎన్ని పేర్లతో ఆయన పెంచినా తక్కువ అవుతుంది. అలాంటి మహానటుడు ఈ ప్రపంచ స్థాయిలో లేదు. వాళ్ళందరికీ జగమెత్తిన సత్యం. ఆ స్థాయి నిజంగా ఇంకొకళ్ళు జీవిత చేయగలరా మరి ఇంతవరకు ఇంకా పుట్టలేదు, పుట్టాలేమో మనం బాగా తరాల్లో చూడాలి. అలాంటి మహానటుడు నిజంగా ఎన్నిసార్లు ఆయన గురించి చెప్పుకున్నా, ఎన్ని వేదికల మీద ఎన్ని 100,000 ప్రసంగాలు చేసినా కూడా తక్కువే అవుతుంది. అది బాగా తరాల వాళ్ళకి తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు పుట్టే పిల్లలు 5 ఏళ్ల పిల్లల నుంచి రామారావు గారు ఏంటో తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సినిమా రంగంలో ఒక స్వర్ణయుగం దాటి వజ్రయుగం కూడా దాటింది. అలాంటి వ్యక్తులు ఉన్నారు సినిమా రంగంలో. ఆ కన్నా నుంచి ఎంతమందో మనం చూసుకోవచ్చు. కాకపోతే జమిని కన్నా మీరు సూర్యకాంత్ అమ్మలేకపోయి రాదు సార్. అలాంటి నటి గురించి తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి మహోన్నత వ్యక్తి నిజంగా ఆయన పేరు మీద ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ. మరిపోతే ఇంకా ఇవాళ ఈ పాటలు, రామారావు గారి పాటలు, సినిమాలో పలు మురళీమోహన్ గారి చిత్రాల పాటలు ఎంత భావవ్యక్తంగా రాజకీయంగా పాడారంటే సుబ్బలక్ష్మి నా స్నేహితురాలు. 15 ఏళ్ళగా మన స్నేహం కొనసాగుతుంది. వారి అక్క నిజంగానే ఒక ఉద్యోగం నుండి చక్కటి ప్రవేశం ఉందంటే పాటగతిగా నిజంగా ఆవిడ ఒక సింగర్. అలాంటి ఆవిడ చక్కని పాట వినిపించింది. మిగతా చంద్రతేజ, విజయ్ కుమార్, మరి నిజంగా ఈ మధ్య వచ్చిన చిన్నపిల్ల శారదా సాయి అద్భుతంగా పాడారు. ఆ పాటకి కారణం సిట్యుయేషనల్ సాంగ్స్. నిజంగా ఆ రోజుల్లో పాటలు ఆ మహానుభావులు నిజంగా ఎన్ని జన్మలిచ్చినా మనకి రుణం తీర్చాలి. అంత సంపద మనకి సమకూర్చారు వాళ్ళు. ఒక ఆత్రేయ, ఒక నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ, శ్రీశ్రీ గారు, జూనియర్ రాఘవాచార్యులు, సముద్ర రాఘవాచార్యులు ఇద్దరున్నారు, జూనియర్ సీనియర్. మరి మిగతా వాళ్ళు వీళ్ళు ఇలా పాటలు రాసుకుంటూ పోతుంటే అలాంటి సంగీత దర్శకులు కూడా అనుకున్నారు. అలాంటి సంగీత దర్శకులు కేవీ మహదేవం దగ్గర నుంచి ఒక టీవీ రాజు, మరి సాలు రాజేశ్వరరావు గారు, ఎంతమంది చెప్పుకున్న పాట వాళ్ళు తరగని గణనమాట మనకి. అలాంటి మహామహుల చేత అలాంటి స్వరాలు మనకి సమకూర్చగలిగారు. మరి మీకు తెలియని రూపకొట్ట ఒక పాట వస్తుంది. సినిమా నిజంగా ప్రేమించే సినిమా ఎంత మనసును ఆకట్టుకుందంటే జిడ్డు పాత్రలో లైక్ చేసిన నిజంగా నటనకి ఆయన ఒక తండ్రిగా ఎంత బాగా నటించారంటే అన్ని సినిమాలు ఆయన నటన బాగా కష్టకెళ్ళింది. ఓతని తీర్పులో ఎప్పటికీ జనజనులు మర్చిపోలేదు. అంత నిజంగా తెరకరాని దిగింది ఆయన నటన. అంత మహానుభావులు ఆయన సినిమా పెట్టి చూసాము. అలాంటి వ్యక్తికి ఈరోజు నిజంగా ఎంత కేరళ వ్యక్తులు వేదిక మీద ఉంటే నన్ను కూడా చూసి 2 మాటలు మాట్లాడిస్తున్నారు. ఆ పాట కూడా వాళ్ళు అంత బాగా పాడారు. కార్యక్రమం చాలా మిగతా వర్తలు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. మరి ఆ మహోన్నత వ్యక్తికి ఒక మనం నిజంగా ఇప్పుడు ఈ నెల అంతా కూడా మనకు పండుగ రోజు. మొన్న బుద్ధ పూర్ణిమ, మా బుద్ధుడు పుట్టినరోజు నెల. ఆ మహామహుడు పుట్టిన నెలగా మనం ఆనందించుకున్నాం. మరి తొలి వాకయ్య కాళ్ళు అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతున్నాం మనం ఆరంభంలో. ఇలా అలా పరంపర కొనసాగుతోంది. మే నెలలో ఆ కార్యక్రమం పుట్టిన నేల పునీతనం అయింది వాళ్ళతో.
పాటు బుద్ధుడు ఒక బుద్ధుడు కలిసిన నేల ఇలా వివేకానందం ఎవరు చూసుకుంటూ పోతుంది. అలాంటి మహామనుషులు నిజంగా చరిత్ర స్థాయిలో నిలిచిపోతారు. ఎన్ని సినిమాలు ఎన్నెన్ని సినిమాలు ఒకటిగా ఉందా నిజంగా శ్రీనాథ సారథ్యం శ్రీనాథ ఒక శిల్పిగా రూపశిల్పిగా సాంఘిగా చూసుకుంటే కలసి ఉంటే కలసి చేతిగా పెట్టుకుని నటించడం రామారావు అసలు ఒకటిగా రెండుగా ఒక పౌరాణిక ఒక జానపద ఒక ఎదుకాసిన ఒక సాంఘికతో కాకుండా ఎన్నెన్నో సినిమాలు ఆ మహానటుడు మాత్రం సాధ్యమైన 300 సినిమాలు పైన వీరు అలాగే 300 సినిమాల దగ్గరగా నటించి ఇంకా టీవీ సీరియల్గా కూడా ఎన్నో సమయం ఎక్కడ దొరుకుతుందో మళ్ళీ మోహన్ గారు అనుకుంటాను. మా అధ్యక్షులుగా చూసుకుంటూ ఒక టీవీలో నటిస్తూ ఇంకా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ మరి ఆ వ్యాపారంలో చూసుకుంటూ శివరంజన్ దాసనారాయణరావు గారి సీరియల్ ఎంతో రక్తిగా చూస్తుంది. ఆ సీరియల్ అలా ఆ సీరియల్లో రక్షణమ్మ వీరత్వం చూస్తున్నాను. ఆ మహానుభావుడు నిజంగా మనసారా నేను చెప్తున్నాను. రామారావు గారి పాత్రను వర్ణించలేమన్నమాట. అలాంటి పాత్రలు నటించారు ఆయన. మొట్టమొదట ఆయన కవి సామ్రాట్ కృష్ణ సత్యనారాయణ గారు ఆయన ఒక నాటకం నటించారు. నేను శ్రీ పాత్ర వేశారంట రామారావు గారు. ఆ తర్వాత మనకేసిన సినిమాలు రాజమండ్రి అతని ఏదో ఉంది పేరు అనమాట. అలా స్త్రీ వేషం మనకి నేను అన్నారట కాలేజీలో రామారావు గారు. అక్కడి నుంచి పరంపర కొనసాగించి నిజంగా అంతులేని పోరాటం చేశారు. అందరూ పుట్టారు పూర్తిగానే ప్రదర్శిస్తుంది అనడానికి ఆ మొహమ్మద్ పెట్టే తారకాణం ఈ 8 ఆకాశంలో పూరి చంద్రుడు ఉన్నంతకాలం రామారావు గారికి స్థాయిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చేసిన పాత్రకి సోదరులకి ఇచ్చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉద్దర్ ప్రసాద్ గారి గురించి ఒక మాట. నా తండ్రి తెలిసి ధర్మారావు గారు వాడు తెలుగు భాషోత్సవ సమాఖ్యలో కూడా తెలుగు భాషకు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారు ఆయన తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఆయన. భాష ప్రాచీనత వచ్చిందంటే ఆయన ఎంతో కారణం. అలాంటి మనిషిని నమస్సులు తెలియజేస్తూ ఈ రాఘరాణి నాట్స్ అసోసియేషన్ మా స్నేహితురాలకు నాకు ఈ అవకాశం ఇచ్చి మొదటగా మాట్లాడించారు. నేను ఎంత పుణ్యం చేసుకున్నానో నిజంగా సుకృతంగా భావిస్తూ నిజంగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మళ్ళీ కలుస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను.